आदौ निर्विघ्नेन कर्मपरिसमाप्त्यर्थं श्रीमहागणाधिपतिपूजां करिष्ये तदङ्गदीपाराधनं कृत्वा పరమ పవిత్రమైన కార్తీక మాసంలో ప్రదోషకాల పూజ జరుగుతోంది. భక్తులందరికీ సవినయపూర్వక విజ్ఞప్తి, దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. గణపతి పూజ జరుగుతోంది, ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఈనాటి మన ముఖ్య అతిథులు, ప్రత్యేక అతిథులు, విశిష్ట అతిథులు అందరూ కూడా వేదిక మీద ఆసీనులై ఉన్నారు. మరి కాసేపట్లో మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేస్తున్నటువంటి యతీంద్రులు తమ దివ్యాశిస్సులు అందించబోతున్నారు. దయచేసి ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి. सर्वे सप्तद्वीपावसुन्धरा सर्वे पवित्रे परिशिष्करेर्यज्ञेषु वर्धते गंगे जयमुने चैव गोदावरी सरस्वती सन्निधिं कुरु आयान्तु श्रीमहागणाधिपतिपूजार्थं दुर्दक्षयकारकाः कलशोदकेनैव देवम् आत्मानं पूजाद्रव्याणि च सम्प्रोक्ष्य पुष्पं गृहीत्वा ध्यानं कुर्यात् गणपतिगो हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान शृण्वन्नोतिभिः सीदसादनम् गणाधिपतये नमः ध्यायामि आवाहयामि नवरत्नखचिरसिंहासनार्थं पुष्पं समर्पयामि श्रीमहागणाधिपतये नमः पादयोः पाद्यं समर्पयामि गणाधिपतये नमः हस्तयोः अर्घ्यं समर्पयामि गणाधिपतये नमः मुखे आचमनीयं समर्पयामि गणाधिपतये नमः स्नपयामि ओम आपोहिष्ठामयो भुवस्थान ऊर्जे दधातना रक्षसे श्रवतमोरसस्तस्य भाजयते हनः मातरः तस्मानङ्गमामवो यस्य क्षयाय जन्मधा आपो जनयथाचनः श्रीमहागणाधिपतये नमः शुद्धोदकस्थानं समर्पयामि स्थानानन्तरं शुद्धाचमनीयं समर्पयामि अभिनन्द्रा भर्तवेनो हिरण्याभ्यस्वान् रथिनो देवसोमा श्रीमहागणाधिपतये नमः वस्त्रार्थं पुष्पाक्षरान् समर्पयामि यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेर्यत्स्थानं पुरस्तात् आयुष्यमग्रिं प्रतिमञ्च शुभ्रं यज्ञोपवीतं बलमस्तु तेजः श्रीमहागणाधिपतये नमः यज्ञोपवीतार्थो अक्षतान् समर्पयामि द्वारान्दराधर्षान् नित्यपुष्टान्तरेषिणी మంత్రివర్యులు శ్రీ గంటా శ్రీనివాసరావు గారు, అలాగే రాజ్యసభ సభ్యులు కళాపంతు ఆధ్యాత్మిక వారధి మరింత కార్యక్రమాన్ని భక్తులు సహకరించగలరు. नमः गजाननाय नमः वक्रतुण्डाय नमः शूर्पकर्णाय नमः हेरम्बाय नमः स्कन्दपूर्वजाय नमः सर्वसिद्धिप्रदायकाय नमः गणाधिपतये नमः षोडशनामभिः पूजां समर्पयामि वनस्पत्युद्भवैर्दिव्यैर्नानागन्धैः सुसंयुतः ఈ కార్తీక దీపోత్సవ వేదికను మరింత సుశోభితం చేసేందుకు విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారు విచ్చేస్తున్నారు. వారికి ఈ కార్తీక దీపోత్సవ వేదిక సాదర స్వాగతం పలుకుతోంది. దయచేసి భక్తులందరూ కూర్చుని వీక్షించవలసిందిగా కోరుతున్నాం. స్వామివారు వేదికపైకి వస్తారు, దయచేసి కూర్చోండి భక్తులందరూ. పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారు విచ్చేస్తున్నారు. వారి అనుమతి లేదే స్వామి వారి పాదాలను తాకొద్దు, వారికి దారి వదలదు. భక్తులకు మరొకసారి విజ్ఞప్తి, యతీంద్రులు పీఠాధిపతులు విచ్చేసేటప్పుడు మన గౌరవాన్ని వారికి దారి వదిలి తెలియచేయాలి. భక్తులెవరూ లేచి నిలబడద్దు, ఎక్కడ వారు అక్కడ కూర్చోవలసిందిగా ప్రార్థన.
సమర్పయామి. భక్తులకు మరొక్కసారి మనవి, స్వామివారు వేదికపైకి విచ్చేస్తున్నారు, దయచేసి దారి వదలండి. తాంబూలం సమర్పయామి. శుద్ధాచమనీయో సమర్పయామి. శ్రీర్యాచనో గృహే శ్రీరాష్ట్రస్కయాముఖే దయామాసగో సృజామసి. శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు. శ్రీరస్తు నిత్యమంగళాని భక్తులకు భవంతు. విజ్ఞప్తి, కర్పూరనీరాజనందర్శయామి. స్వామివారికి దారి వదలండి. దయచేసి ఎవరు స్వామివారి అనుమతి లేకుండా వారి పాద పద్మాలను తాకాలని ప్రయత్నం చేయొద్దు. అలాగే కార్యక్రమ సంప్రదాయం గురించి మరొకసారి మీకు వివరిస్తాము. ఎంతో మంది పీఠాధిపతులు, యతీంద్రులు, మాతాజీల పాద ధూళితో ఈ కార్తీక దీపోత్సవ వేదిక పావనమైంది. ఈ రోజు తమ అనుగ్రహ భాషణం చేసి ఆశీస్సులు అందించేందుకు ఈ కార్తీక దీపోత్సవ వేదికపైకి విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారు వేంచేస్తున్నారు. వారికి మరొక్కసారి కోటి కార్తీక దీపోత్సవ వేదిక సాదర స్వాగతం పలుకుతోంది. అలాగే ఈనాటి మన కార్యక్రమానికి విచ్చేసినటువంటి మంత్రివర్యులు, రాజ్యసభ సభ్యులు సుబ్బరామిరెడ్డి గారి చేతుల మీదుగా మరి కాసేపట్లో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుగుతుంది. ఇది కేవలం కార్యక్రమ ప్రారంభ సూచిక మాత్రమే, కార్తీక దీపం కాదు. కార్తీక దీపం యతీంద్రుల చేతుల మీదుగా మాత్రమే దీపాన్ని వెలిగిస్తారు. యతీంద్రుల ఆదేశానుసారం వారి ఆజ్ఞ తీసుకుని ఆ దీపానికి ఒకసారి నమస్కారాన్ని సభక్తిగా సమర్పించిన అనంతరం మాత్రమే మనం కార్తీక దీపాన్ని వెలిగించుకుందాం. ఈ దీప యజ్ఞంలో భాగస్వాములవుతున్నటువంటి భక్త మహాశయులందరికీ కూడా మా సవినయ పూర్వక విజ్ఞప్తి. విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారిని వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. రాష్ట్ర మౌలిక సదుపాయాలు పోతుల శాఖ మంత్రులు గంటా శ్రీనివాసరావు గారిని కూడా ప్రదోషకాల పూజలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. సనాతన ధర్మంలోని వాంగ్మయం దీపం మహేశ్వర స్వరూపంగా, జ్యోతి స్వరూపంగా చెప్పబడింది. అటువంటి మహా దీపయజ్ఞంలో మనందరం భాగస్వాములవడం నిజంగా పూర్వజన్మ సుకృతం. భక్తులందరూ దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నా. యజ్ఞేన యజ్ఞమయజంత దేవాస్తాని ధర్మాణి ప్రథమాన్యాధన్నే. పరమశివునికి ప్రీతి పాత్రమైనటువంటి కార్తీక మాసంలో సాయం సంధ్య వేళలో ప్రదోషకాల పూజలు మంత్రివర్యులు, రాజ్యసభ సభ్యులు, ఈనాటి మన యతీంద్రులు స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారు పాల్గొంటున్నారు.
తమ స్వహస్తాలతో స్వామివారిని పూజిస్తున్నారు. భక్తులు కూర్చోవలసిందిగా ప్రార్థన. చౌకీలు చుట్టూ కూర్చోండి, మధ్యలో దారి వదిలి కూర్చోండి. మరి కాసేపట్లో ఈనాటి మన ముఖ్య అతిథులు, విశిష్ట అతిథులు జ్యోతి ప్రజ్వలన చేయబోతున్నారు. ఈనాటి కార్యక్రమానికి ప్రారంభ సూచకగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఉంటుంది. జ్యోతి ప్రజ్వలన